నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి ఉషా చరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరియు వేదిక పైన ఉన్న పెద్దోళ్ళందరికీ కూడా ఈరోజు అనంతపురం జిల్లా నుంచి నలుమూల గ్రామం నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్క రైతన్నకు కూడా పేరు పేరుతో నమస్కరిస్తున్నాను. ఈరోజు రాజన్న రాజ్యం మళ్ళీ జగనన్నకే సాధ్యమని నమ్మి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరుతో ఈరోజు నమస్కరిస్తున్నాను. అనంతపురం నలుమూల గ్రామం నుంచి అందరూ ఈరోజు వచ్చి ఈ రైతు మహాధర్నానికి మా జగనన్నకి అందరూ కూడా సపోర్ట్ చేసేదానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుతో నమస్కరిస్తున్నాను. మొన్ననే ఈ జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ అసలు కరువే లేదు, కరువు అన్నది ఉంది, ఇక్కడ తాండవిస్తుంది అని ప్రసంగమే నాకు తెలియదు అని చెప్పిన మహానుభావునికి ఈరోజు ఇక్కడ కథలు వచ్చిన ఇంతమంది రైతులు సపోర్ట్ చేసేదానికి వచ్చిన ఈ రైతులను చూసి ఈరోజు తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. తాడిపత్రి నియోజకవర్గం కోఆర్డినేటర్ రమేష్ అన్నకు కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ వేదిక పైన ఉపస్థితి ఉన్న అన్న పెద్ద లీడర్లు, మళ్ళీ అనంతపురం జిల్లా నలుమూల నుంచి తరలొచ్చిన ప్రతి ఒక్క రైతన్నకు కూడా పేరు పేరుతో నమస్కరిస్తున్నాను. రాజన్న రాజ్యం మళ్ళీ జగనన్నకే సాధ్యమని అన్న చేస్తున్న ఈ రైతు మహాధర్నాకు మత్తాసు పలికేకి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుతో నమస్కరిస్తున్నా. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి పర్యటన చేసేకొచ్చిన రోజులు అసలు అనంతపురం జిల్లాలోనే కరువు అనేది లేదు అని ప్రకటించిన మహానుభావునికి ఇక్కడ కదిలి వచ్చిన ప్రతి ఒక్క రైతాంగుడు కూడా సమాధానం చెప్పే రోజు ఈ రోజు వచ్చింది. కరువు అన్నది నేను జయించినానని చెప్పి 6 రోజుల్లో ఉత్తుగానే చంద్రబాబు నాయుడు గారు రైన్ గన్లు ఇచ్చాను, ఇదే కళ్యాణదుర్గ నియోజకవర్గం స్థాయిలో మాట్లాడాలంటే 600 రైన్ గన్లు నేను ఇచ్చాను అని చెప్పేసి దాదాపు 3 కోట్ల బడ్జెట్ నేను కేటాయించినానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంని ఏం చేయాలా అని ఈరోజు మనము అందరూ కూడా సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఆయిల్ ఇంజన్స్, రెయిన్ గన్ను, అది ఇది అని రైతుకు రుణమాఫీ చేయకుండా, బీమా విధానం చేయకుండా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మనం అందరినీ కూడా మోసం చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజల్ని తగ్గట్టుగా సమాధానం చెప్తారు. మళ్ళీ మొన్న బీటీపీ ప్రాజెక్ట్ 400 కోట్లు నేను కేటాయించినానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నేను అడుగుతున్నాను, అసలు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయలేదు, ఏ రకమైన కూడా ఇది చేయలేదు. మన 2014 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తాను, మహిళలు రుణమాఫీ చేస్తాను, అది ఇది అని ఇచ్చిన హామీలు రాబోయే రోజులో నీటి పైన ప్రమాణం చేసి అక్కడ ఇక్కడ ఎడాబడా కాదులు తోడేసి ఖచ్చితంగా నేను నీళ్ళు ఇస్తాను, మీరందరూ నాకు ఓటేస్తే అన్న రోజులు కూడా చేసే ఒక తప్పుడు హామీలు చేసే రోజులు వస్తుంది. మీరందరూ కూడా ఎవరు మోసపోకుండా వన్స్ అ లయర్ ఈజ్ ఆల్వేస్ అ లయర్ అనేది మనం అందరూ కూడా తెలుసుకొని చంద్రబాబు నాయుడుకి తగ్గట్టున మనం సమాధానం చెప్పే రోజులు రావాలా. ఎక్కడ కూడా పంట పరిహారం ఇవ్వకుండా ఫైర్ ఇంజిన్ ద్వారా నేను అందరికీ కూడా నేల తడిపిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మొన్న కళ్యాణదుర్గంలో కేవలం ప్రైవేట్ ఏజెన్సీల్లో 2-3 సిలిండర్ పేలిపోతే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసే లోపల అక్కడ ఫైర్ ఇంజిన్ కూడా అందుబాటులో లేదు. రాయదుర్గం నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల 10 సిలిండర్ డమాల్ అని పేలిపోయిన చంద్రబాబు నాయుడుకి అసలు అగ్గి కూడా స్టాప్ చేసేంత వరకు లేదు అంటే ఎక్కడ తడుపుతాడని నేను ఈరోజు ఆయన అడుగుతున్నాను. మేము గడప వైఎస్ఆర్ ప్రోగ్రాం చేస్తున్నాడు, ప్రతి ఒక్క ఇంటికి పోతే అక్కడ వచ్చే ఒకే క్వశ్చన్ ఏంటంటే మాకి, అమ్మ అప్పుడే ఇట్లా తిరుగుతున్నారు కదా, ఎలక్షన్స్ వచ్చినాయా అని అందరూ అడుగుతా ఉన్నారు. ఎప్పుడమ్మా ఎలక్షన్స్ వచ్చేది, ఎప్పుడు మనం జగనన్నకు ఓటేయాలా, ఇంకా మనం లెక్కల్లో ఇంకా దినాలంతా మనం లెక్కలు కౌంట్ చేస్తూ ఉన్నాము, ఎప్పుడు మనకి రాజన్న రాజ్యం మళ్ళీ తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ఈరోజు ఎంతమంది వచ్చినారంటే ఏకైక లక్ష్యంతో మీరు వచ్చినారు ఇక్కడికి.
రాజన్న రాజ్యం మళ్ళీ జగనంతోనే సాధ్యమని నమ్మి వచ్చిన మీ అందరికీ కూడా జగనన్న ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి మనకి అని నమ్ముకొని వచ్చినారు. ఇది కాక మీరు ఎవ్వరు కూడా రైతులు కూడా భయపడే అవసరం మనకు ఖచ్చితంగా లేదు. మంగళగిరిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతు భూమి దోపిడీ చేస్తుంటే రైతు ఆవేశం కలిగిన ఆ రోజు మంగళగిరిలో మహా రైతు ధరణగా ఈ రోజు కలెక్టర్ ఎక్కడైతే ఆత్మహత్య జరుగుతున్నాయి అక్కడ రైతు భరోసా యాత్రలో ఈ రోజు మహాధరణ ఇట్లే ఈ ఉద్యమం కొనసాగిస్తాం. జగనన్న నాయకత్వంలో ఖచ్చితంగా సాధిస్తాం. ఈ నవరాత్రి రోజుల్లో మనమందరూ కూడా ఒక సంకల్పం తీసుకుంటాం. అనంతపురంలో 14 కాన్స్టిట్యున్సీల అత్యధికమైన మెజారిటీతో జగనన్నను గెలిపించి మనము వైఎస్ఆర్ జగన్ ఎగరేస్తాం అని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుతో నమస్కారం తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై జగన్.